హైదరాబాద్ రవీంద్ర భారతి తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య, తెలంగాణ మున్నూరు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, అల్లం భాస్కర్లని సన్మానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మున్నూరు కాపు కార్పొరేషన్కి వెంటనే 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు మంత్రి. గత ప్రభుత్వం మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. మున్నూరు కాపులు అందరూ కూడా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. కురువృద్ధులు వి హనుమంతరావు గారికి భీష్మాచార్యులు ఘనమైన సన్మానం చేస్తున్నందుకు అందరూ కూడా చప్పట్లతోటి వి హనుమంతరావు గారి నాయకత్వం, వి హనుమంతరావు గారి నాయకత్వం, విహెచ్ గారి నాయకత్వం, హనుమంతరావు గారి నాయకత్వం, అభినవ పూలే హనుమంతరావు గారి నాయకత్వం. పెద్దలు మాకు ఈరోజు బలహీన వర్గాల శాఖకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, నన్ను ఆదేశించగలిగేటువంటి వయస్సు, అనుభవం, అన్ని అర్హతలు ఉన్నటువంటి పెద్దల ఆదేశం మేరకు ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ అంగీకరించిన దృష్ట్యా త్వరలోనే మొదటి దశగా మున్నూరు కాపుకు సంబంధించిన కోకాపేటకు కాగితానికే పరిమితం కాకుండా, ఎందుకంటే స్థలం ఇచ్చారు, నేను వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కానీ ఎందుకంటే గతాన్ని, చరిత్రని మర్చిపోతే ప్రస్తుతం లేదు, ప్రస్తుతం కూడా వాడు యాడ్ చేయకపోతే భవిష్యత్తులో వీరు కూడా వాడు యాడ్ చేయడు. కాబట్టి గతంలో స్థలం ఇచ్చినారు, కానీ పైసలు ఇచ్చే దానికి సంబంధించిన అమలు జరగలే. ఇప్పుడు తప్పకుండా మీరు ఎంత అడిగినా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అన్నగారిని అనుమతి తీసుకొని 5 కోట్ల రూపాయలను వెంటనే వీలైతే ఈ నెల లోపలనే అన్నగారి నాయకత్వంలో ప్రొసీడింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా, పనులు తొందరగా ప్రారంభించే విధంగా చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అంతేకాదు తెలంగాణ బలహీన వర్గాల శాఖ పక్షాన ఒక స్కిల్ డెవలప్మెంట్ గా మరి అన్ని కులాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి, విద్యా అవకాశాలను మెరుగుపరచాలి, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసి ఈ పోటీ ప్రపంచంలో ప్రయోజకులను చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇంతకుముందు నా దగ్గరకు వచ్చేది మున్నూరు కాపు సర్టిఫికేట్ ఎవడు వస్తలేడు, ఎందుకంటే ఆడ హాస్టల్ అంటే సరిగ్గా లేదు. కనుక నా ఉద్దేశంలో మనకి అదొక అవకాశం వచ్చింది. ఆత్మగౌరవ సభలో ఆయన పెడితే ఇవాళ మా ముఖ్యమంత్రి దానికంటే ఒక అడుగు ముందుకు ఇచ్చి చైర్మన్ లేశారు. చైర్మన్ లేయడమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వాలి. పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి, ఇవాళ చైర్మన్ చేసినావు, కానీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి గ్రామాలలో ఇక్కడ అన్యాయం జరుగుతుందో తెలుసుకోవడానికి పోవాలి. దానికి కొంత బడ్జెట్ కూడా ఇస్తే మా పిల్లలు కూడా ముందుకు పోతారు. ఖాళీ చైర్మన్ ఇస్తే వాడు రేపటి నుంచి అంటాడు, మా మిత్రుడు అన్న ఇచ్చిడు కానీ కుర్చీ లేదు, టేబుల్ లేదు అంటాడు. ఇది ఎక్కడ పంచాయతీ? దీనికి తప్పనిసరిగా నీ డ్యూటీ, ఎందుకంటే యు హావ్ టేకెన్ ఇనిషియేట్ టు గెట్ చైర్మన్. కుల సంఘాలకు చైర్మన్ ఇప్పించడం, ఇది నీపై బాధ్యత ఉంటుంది. మా దగ్గర ఇన్ని కులాలు ఉన్నాయి, 130 కులాలు ఉన్నాయి. మొన్ననే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ఒక రికమెండేషన్ చేసింది. సంచార జాతులు అందరూ ఎవరు ఫకీర్ వాళ్ళు ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, ఇవాళ వాళ్ళకు కూడా న్యాయం చేయాలనేది ఇది 8వ స్టేట్. ఇది 7గురికి ఇప్పటికే చేసిండ్రు. కనుక పొన్నం ప్రభాకర్, మేమందరం కూడా తప్పనిసరిగా నువ్వు వీళ్ళందరినీ ఆదుకుంటే మన పిల్లలు కూడా భవిష్యత్తు